ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంలోని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా కార్యాలయంలో ఐఎఫ్టి ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గుబ్బని దాసు అధ్యక్ష వహించారు. ఈ సమావేశం ఉద్దేశించిన ఆలోచన విధానం ఏమిటి అంటే, ఈ శ్రీశ్రీ గారు, మహాకవి శ్రీశ్రీ గారు చెప్పారు, తాజ్మహల్ నిర్మించినోడిది కాదు రాయాల్సింది చరిత్ర, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తినోడిది రాయాలని చెప్పిండు ఆ మహాకవి. ఎందుకు చెప్పాడంటే, ఈ కార్మికులు వాళ్ళ శ్రమని, వాళ్ళ రక్తాన్ని ధారబోసి తాజ్మహల్ లాంటి మంచి మంచి గొప్ప అందమైన బిల్డింగ్లు కడతారు కాబట్టి ఆ విషయాన్ని ఆ మహాకవి గారు అన్నారు. అదే విధంగా అదే రక్త చరిత్రతోటి గత కార్మికులు ఎన్నో పోరాటాలు చేసి ఆ పోరాటాల ద్వారాగా హక్కులను 44 చట్టాలు హక్కులను సాధించుకున్నారు. ఆ హక్కులను ఈ నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక మన 2019 నుంచి చిన్నగా దూరం చేయాలని చెప్పి 44 చట్టాలని 29 చట్టాలుగా మార్చి అందులోనే 29 చట్టాలు కుదించి 4 లేబర్ కోడ్లను తెచ్చింది. ఇది మహా దారుణమైన పెట్టుబడిదారులకి, యజమానులకి అనుకూలమైనది, కార్మికులకు కాదు. ఈ పెట్టుబడిదారులు, యజమానులు ఈ కార్మికులకు జనగనక ఎట్ట రక్తం లాగుతుందో ఆ రకంగా లాగి కార్మికుల రక్తం అంతా పీడిచ్చి లాగుతుంది. దీనికి కార్మికులు రేపు జరగబోతుంది. అన్నిటి మీద సమస్య పరిష్కారం కోసం, హక్కుల్ని మళ్ళీ కాపాడుకోవడం కోసం ఈ నెల ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెకి కార్మికులు, అసంఘటిత కార్మికులు, సంఘటిత కార్మికులు దేశవ్యాప్తంగా గల్లీ నుండి, జిల్లా నుండి, డివిజన్ నుండి, మన రాష్ట్రం నుండి, దేశం నుంచి కాకుండా గల్లీకి ఇంటికి ఒక కార్మికుడు బయటకు వచ్చిన జరగా కూడా రోడ్ల మీదకి వచ్చి మన సమస్య కోసం కొట్లాడి మన జరగబోయే 12వ తారీఖు మొత్తం లక్షల్లో బయటికి వెళ్లే కార్మికులు మన సమస్యపై కొట్లాడి ఈ చట్టాన్ని నరేంద్ర మోడీ ఏదైతే దూరం చేయాలనుకుంటున్నాం 4 లేబర్ కోడ్లను రద్దు చేసేంత వరకు పోరాడి ఆ చట్టాలను కాపాడుకోవడానికి మనం పోరాడదాం అని చెప్పి నేను కార్మికుల లోకానికి పిలుపునిస్తా ఉన్నాను. నా పేరు గుగులత్ పటేల్, ఐఎఫ్టియు భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు.